హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు టెల్. లాస్ట్ సండే నేను ఒక ఇంటర్వ్యూలో పర్ఫెక్ట్ సెల్ఫ్ ఇంట్రడక్షన్ ఇవ్వాలి, అది కూడా ఎక్స్పీరియన్స్డ్ క్యాండిడేట్ ఎలా ఇవ్వాలో అనేదానికి ఒక ఎగ్జాంపుల్ సెల్ఫ్ ఇంట్రడక్షన్ అనేది మీకు స్టెప్ బై స్టెప్ వివరించడం జరిగింది. ఈరోజు పర్ఫెక్ట్ సెల్ఫ్ ఇంట్రడక్షన్ ఒక ఇంటర్వ్యూలో ఫ్రెషర్ క్యాండిడేట్ ఎలా ఇవ్వాలి. ఫ్రెషర్ క్యాండిడేట్స్ కొంచెం యాంగ్షియస్గా ఉంటూ ఉంటారు కదా, దాన్ని పోగొట్టుకొని ఈ స్టెప్ బై స్టెప్ గైడ్ కనుక మీరు ఫాలో అవ్వగలిగితే మీ సెల్ఫ్ ఇంట్రడక్షన్ పర్ఫెక్ట్గా ఉంటుంది అండ్ మీ కాన్ఫిడెన్స్ కూడా మంచిగా ఉంటుంది. ఇలాంటి సెల్ఫ్ ఇంట్రడక్షన్ని మీ రిలవెంట్ ఫీల్డ్ తగ్గట్టుగా మార్చుకొని మీరు అక్కడ కనుక ప్రజెంట్ చేస్తే మీ సెల్ఫ్ ఇంట్రడక్షన్ అదిరిపోతుంది. మీ హెచ్ఆర్ కూడా ఖచ్చితంగా ఇంప్రెస్ అవుతారు. సో వితౌట్ గెటింగ్ ఎనీ లేట్, లెట్స్ గెట్ ఇన్ టు అవర్ సెల్ఫ్ ఇంట్రడక్షన్. సో ఒక ఫ్రెషర్ క్యాండిడేట్స్గా మన సెల్ఫ్ ఇంట్రడక్షన్లో ఎలాంటి ఉండాలి అంటే ఎడ్యుకేషను, మన స్కిల్స్, మనం చేసిన అచీవ్మెంట్స్, మన ఎంతూజియాజం అనేది, అంటే మనం పని చేయడానికి ఎంత ఆసక్తిగా ఉన్నాము అనేది అవతల వాడికి కనిపించాలి. దాని స్ట్రక్చర్ ఇక్కడ చూద్దాం. సో ఫస్ట్ మనం అయితే ఏం చేయాలంటే గ్రీట్ చేయాలి. మనం ఎప్పుడైతే ఆ ఇంటర్వ్యూ లోపలికి వెళ్తున్నామో మనం వాళ్ళకి గ్రీట్ చేయాలి. ఎగ్జాంపుల్ చూస్తే గుడ్ మార్నింగ్ సార్ ఆర్ మేడం, థ్యాంక్ యూ ఫర్ గివింగ్ మీ దిస్ ఆపర్చునిటీ టు ఇంట్రడ్యూస్ మై సెల్ఫ్ అని చెప్పేసి చెప్పుకోవాలి అనమాట, గ్రీట్ చేసి. నెక్స్ట్ మన నేమ్ మెన్షన్ చేయాలి. మన నేమ్ చాలా క్లియర్గా చెప్పాలి. మై నేమ్ ఈ సిద్ధార్థ్, మీ పూర్తి పేరు ఉంటే దానికి నిక్ నేమ్గా మీకు ఏదైనా ఉంటే అది మెన్షన్ చేసుకోవచ్చు. బట్ యూ కెన్ కాల్ మీ సిద్ధు, అలాగే బట్ యూ కెన్ కాల్ మీ సంథింగ్ అని చెప్పేసి మీరు చెప్పుకోవచ్చు మీ నిక్ నేమ్ ఏమైతే ఉంటే దాన్ని. నెక్స్ట్ మన ఎడ్యుకేషన్ బ్యాక్గ్రౌండ్ ఏంటి, మనం ఎక్కడ చదివాం, ఆ యూనివర్సిటీ ఏంటి, ఎంత గ్రేడ్ వచ్చింది, మనకి అలా మనం చెప్పుకోవచ్చు అనమాట. మన డిగ్రీ, మన యూనివర్సిటీ, మన అకాడమిక్ అచీవ్మెంట్స్ మొత్తం కూడా మనం చెప్పుకోవచ్చు. ఎగ్జాంపుల్ చూస్తే ఐ రీసెంట్లీ కంప్లీటెడ్ మై బ్యాచిలర్స్ ఆర్ మాస్టర్స్ ఇన్ మ్యాథమెటిక్స్ ఫ్రమ్ XYZ యూనివర్సిటీ వేర్ ఐ కన్సిస్టెంట్లీ పర్ఫార్మ్డ్ వెల్ అండ్ గ్రాడ్యుయేటెడ్ విత్ డిస్టింక్షన్ అనేది మనం ఈ విధంగా చెప్పుకోవచ్చు. మీరు ఏ ఫీల్డ్లో అయితే మాస్టర్స్ కానీ బ్యాచిలర్స్ కానీ కంప్లీట్ చేశారో ఆ రెలవెంట్ ఫీల్డ్కి తగ్గట్టుగా. నెక్స్ట్ మన స్కిల్స్ గురించి మనం మాట్లాడుకోవాలి. ఈ సిచ్యువేషన్స్ అంటే మీరు ఏ జాబ్కి అయితే వెళ్ళారో ఆ రిలవెంట్ రోల్కి తగ్గట్టుగా మీ స్కిల్స్ ఏమైనా ఉన్నాయా అనేది మీరు అక్కడ గుర్తించదగినట్టుగా మనం అక్కడ మెన్షన్ చేసుకోవాలి. ఎగ్జాంపుల్, ఐ డెవలప్డ్ స్ట్రాంగ్ అనలైటికల్ ప్రాబ్లమ్ సాల్వింగ్ and communication skills during my studies. I am also proficient in using technology and tools to create engaging learning experience. ఈ విధంగా మనం చెప్పుకోవచ్చు అనమాట. నెక్స్ట్ మన అకాడమిక్ ఆర్ ఎక్స్ట్రా కరిక్యులర్ అచీవ్మెంట్స్, అంటే మనం చదువుతూ ఉన్నప్పుడు మనం చేసిన ఎక్స్ట్రా కరిక్యులర్ యాక్టివిటీస్ కానీ వాటిల్లో మన లీడర్షిప్స్, మన ఇంటర్న్షిప్స్ ఏమైనా ఉన్నాయా, మనం చేసిన ప్రాజెక్ట్స్ కానీ వాటి గురించి మనం అక్కడ మెన్షన్ చేసుకోవచ్చు. ఎగ్జాంపుల్ మనం చూద్దాం. యాజ్ ఎ పార్ట్ ఆఫ్ మై కోర్స్ వర్క్ ఐ వర్క్డ్ ఆన్ ఎ ప్రాజెక్ట్ టు సింప్లిఫై ఆల్జీబ్రా కాన్సెప్ట్స్ ఫర్ స్కూల్ స్టూడెంట్స్ విచ్ ఎన్హాన్స్డ్ మై ఎబిలిటీ టు ఎక్స్ప్లెయిన్ టాపిక్స్ ఎఫిషియెంట్లీ. I also volunteered as a tutor for underprivileged children, which gave me a sense of fulfillment and honed by my teaching skills. ఇలా మనం చేసిన ప్రాజెక్ట్గా ఆ ప్రాజెక్ట్లో మనం నేర్చుకున్న ఎథిక్స్ ఏంటి, అందులో ఉన్న మోరల్ వాల్యూస్ మనం నేర్చుకున్నాం, ఎంత మనం అచీవ్ చేయగలిగాం, అది మనం చేసిన మంచి పని అనేది మనం అక్కడ మెన్షన్ చేసుకోవచ్చు. మన క్వాలిటీ, దట్ మీన్స్ దీంట్లో మనకు ఒక క్వాలిటీకి మనకున్న స్కిల్ని అవతల వాళ్ళకి ఎక్స్ప్రెస్ చేయగలగాలి. నెక్స్ట్ మన గోల్స్, మనం అసలు ఇదేనా మన గోల్, ఇంకా ఏదైనా ఉందా, మనం ఏదైనా రోల్కి మనం చూసుకుంటున్నామా అనేది వాళ్ళకి గోల్ని క్లియర్గా చెప్పగలగాలి అండ్ ముక్కుసూటిగా చెప్పాలి. ఎగ్జాంపుల్, ఐఎమ్ ఈగర్ టు స్టార్ట్ మై కెరీర్ యాజ్ ఎ టీచర్ అండ్ ఐఎమ్ పర్టికులర్లీ ఎక్సైటెడ్ అబౌట్ వర్కింగ్ విత్ యువర్ ఇన్స్టిట్యూషన్ వేర్ ఐ కెన్ అప్లై మై నాలెడ్జ్ అండ్ గ్రో యాజ్ ఎ ప్రొఫెషనల్. సో నా కెరీర్ని ఒక టీచర్గా నేను ఇక్కడ మొదలుపెట్టి మీ ఇన్స్టిట్యూషన్కి నా వర్క్ మొత్తం ఇవ్వాలి అనుకుంటున్నాను. నా నాలెడ్జ్ని నేను ఇక్కడ అప్లై చేసి ఒక ప్రొఫెషనల్గా ఎదగాలి అనుకుంటున్నాను అనేది అక్కడ దాని అర్థం అనమాట. ఇలా మన యొక్క గోల్ని అవతల వాళ్ళకి స్ట్రాంగ్ అండ్ మన మాటల్లో పొలైట్నెస్ అనేది రెండు క్యారీ అవ్వాలి.
దానికోసం మనం మంచిగా ప్రాక్టీస్ చేయాలి. ఆఫ్ సైడ్తో మనకు బాగా ఇంటి దగ్గర మనం మిర్రర్లో చూసుకుంటూ, లేదా మనకు తెలిసిన వాళ్ళ దగ్గర మాట్లాడుతూ అది మెన్షన్ చేసుకు ప్రాక్టీస్ చేస్తేనే మనకి పర్ఫెక్షన్ అనేది వస్తుంది. డైరెక్ట్గా చదువుకొని దాన్ని అక్కడ చెప్పినట్టుగా చేయకూడదు. నెక్స్ట్ మన పర్సనల్ టచ్ అనేది కొంచెం యాడ్ చేయాలి అనమాట. అంటే మన హాబీస్ కానీ, ఇంట్రెస్ట్, మన అంటే వాళ్ళకి రిలేటబుల్గా ఏమనిపిస్తాయి అది వాళ్ళకి, అంటే మనకున్న ఇంట్రెస్ట్లే ఆనెస్ట్గా చెప్పాలి మనం. ఎగ్జాంపుల్, ఇన్ మై ఫ్రీ టైమ్ ఐ ఎంజాయ్ రీడింగ్ అబౌట్ ఇన్నోవేటివ్ టీచింగ్ మెథడ్స్ అండ్ లిజనింగ్ టు మోటివేషనల్ పాడ్కాస్ట్. అంటే నా ఫ్రీ టైంలో నేను టీచింగ్ మెథడ్స్ ఇంకా ఇంప్రూవ్ చేయడానికి ఏం హెల్ప్ చేస్తాయని చదువుతూ ఉంటాను. అలాగే పాడ్కాస్ట్లు వింటూ ఉంటాను మోటివేషన్ కోసం అనేది ఇలా మనం చెప్పుకోవచ్చు. సో కంక్లూడ్ చేయాలి. ఒక గ్రాటిట్యూడ్, ఒక కృతజ్ఞత భావంతో మనం పొలైట్గా ఒక పాజిటివ్ నోట్ ఇస్తూ కంక్లూడ్ చేయాలి. థ్యాంక్ యూ వన్స్ అగైన్ ఫర్ దిస్ ఆపర్చునిటీ. ఐఎమ్ ఈగర్ టు కాంట్రిబ్యూట్ మై స్కిల్స్ అండ్ ఎంథ్యూజియాజం టు యువర్ ఇన్స్టిట్యూషన్. సో నా స్కిల్స్ మీరు కనుక ఒప్పుకుంటే, మీరు ఆపర్చునిటీ ఇచ్చినందుకు థ్యాంక్స్. అండ్ నా స్కిల్స్, నా ఎంథ్యూజియాజం, నా ఆసక్తిని మీ ఇన్స్టిట్యూషన్ కోసం నా వంతు సహాయం నేను చేయడానికి రెడీగా ఉంటాను అనేది వాళ్ళకి మనం ఎక్స్ప్రెస్ చేయాలి. ఈ ఎగ్జామ్ ఈ మొత్తాన్ని కూడా కంబైన్ చేసి మనం కనుక ఫామ్ చేస్తే ఇలా ఫామ్ అవుతుంది. గుడ్ మార్నింగ్ సార్ ఆర్ మేడం, థ్యాంక్ యూ ఫర్ గివింగ్ మీ దిస్ ఆపర్చునిటీ టు ఇంట్రడ్యూస్ మై సెల్ఫ్. మై నేమ్ is Siddharth, but you can call me Sidhu. I recently completed my bachelor's or master's in mathematics from XYZ University, where I consistently performed well and graduated with a distinction. During my studies, I developed strong analytical problem solving and communication skills. As part of my coursework, I worked on a project to simplify algebra concepts for school students, which enhanced my ability to explain topics effectively. I also volunteered as a tutor for underprivileged children, which gave me as a sense of fulfillment on my teaching skills. I am eager to start my career as a teacher. I am particularly excited about working with your institution, where I can apply my knowledge and grow as a professional. In my free time, I enjoy reading about innovative teaching methods and listening to motivational podcasts. Thank you once again for this opportunity. I am eager to contribute my skills and enthusiasm to your institution అనేది ఈ విధంగా కంప్లీట్ ఎగ్జాంపుల్ అనేది చెప్పాలి. ప్రాక్టీస్ చేయాలి, బాగా ప్రాక్టీస్ చేసి మనం ఒక మాడ్యులేషన్ అయితే సెట్ చేసుకోవాలి. మనం ఆ మాడ్యులేషన్ ప్రకారంగా మనం అక్కడ, అంటే మన వాయిస్కి తగ్గట్టుగా, మన స్టైల్కి తగ్గట్టుగా ఒక మాడ్యులేషన్ సెట్ చేసుకొని మంచిగా పొలైట్గా ఉండాలి. ఆ విధంగా మనం సెల్ఫ్ ఇంట్రడక్షన్ ఇవ్వాలి. ఇలాంటి స్టెప్ బై స్టెప్ కనుక మీరు ఫాలో చేస్తే ఖచ్చితంగా ఈ హెచ్ఆర్ ఇంప్రెస్ అవ్వడం అనేది జరుగుతుంది. మీ డౌట్స్ అండ్ రిక్వైర్మెంట్స్ ఏమైనా ఉంటే కామెంట్స్లో మెన్షన్ చేయండి. యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ నేను మీ డౌట్స్ని క్లారిఫై చేస్తాను. సో దట్స్ ఫర్ టుడే, సైనింగ్ ఆఫ్.